హలో ఫ్రెండ్స్, మీలో ఎవరెవరు ఖాళీ కడుపుతో టీ తాగడం ఉంటున్నారో వాళ్ళకందరికీ ఈ వీడియో అండి. జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలామందికి ఇండియాలో టీ లేనిదే అసలు ఏమీ పని జరగదనమాట. టీ అనేది ఉదయంతో స్టార్ట్ అవుతుంది. కొంతమంది పడుకునేటప్పుడు కూడా టీ తాగే అలవాటు ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ వీడియో. ఎవరైనా సరే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. గుండె సమస్యల ప్రభావాన్ని పెంచుతుంది. అదే కాకుండా టీలోని టానిన్లు, కాల్షియము ఈ శోషణకు ఆటంకం కలిగిస్తుంది అనమాట. మన బాడీలో ఉండే కాల్షియంని ఇది పీల్చుకునేదానికి కొంచెం ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎముకలను బలహీనంగా చేస్తుంది, కీళ్ళ నొప్పులను పెంచుతుంది. అదే కాకుండా దీనివల్ల పళ్ళపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి దంత సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఈ ఉదయాన్నే ఖాళీ కడుపులో టీ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇది మానసిక స్థితిని మరింత దిగజారుస్తుంది, నిద్ర ప్రభావితం చేస్తుంది. ఇంకా ఏంటంటే టీ అలవాటు యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. ఒక్కొక్కసారి చాలామంది టీ తాగగానే రిలాక్స్గా అనిపిస్తుంది, తర్వాత యాంగ్జైటీ మొదలవుతుంది అనమాట. ఈ పాలలో ఉండే లాక్టోజన్ కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యల్ని మరింత జటిలం చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే ఇండియాలో చాలామంది రకరకాల టీని ప్రిపేర్ చేసి తాగుతూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా పాలతో ఇష్టపడతారు. కొంతమంది పాలు లేకుండా బ్లాక్ టీ లాగా, అంటే బ్లాక్ కాఫీ లాగే ఉట్టి టీ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి పాలు పడని వాళ్ళు ఈ విధంగా లెమన్ టీ లాంటిది తీసుకుంటుంటారు. ఇవన్నీ మంచిదే, కానీ ఇవన్నిటికీ మించింది ఒక ఛాయ్ ఉంది. పాలు లేకుండా రకరకాల ఇవి ఉన్నాయి కదండి, ఇలాచి, అల్లము, మిరియాలు ఇటువంటి వేసుకొని బ్లాక్ టీ తాగితే అది మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో అందుకనే మీరు చాలామంది గమనించే ఉంటారు, కేరళలో ఎక్కువ మంది ఈ బ్లాక్ టీనే తాగుతూ ఉంటారు. జనరల్గా బ్లాక్ టీనే వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి టీ అనేది ఎంత అవసరమో ఇండియాలో, అలాగే ఫారెన్లో కాఫీ అనేది అవసరం. వాళ్ళు కాఫీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ మధ్య కాలంలో మిస్ ఇండియా అనే ఒక సినిమా వచ్చింది కదా, దాంట్లో కూడా చూడండి టీలో పాలు కంటే కూడా వాళ్ళు తయారు చేసే వాటిలో ఈవెన్ రోజ్ పెటల్స్ కూడా ఉంటాయి. అన్ని పట్టా చెక్క ఉంటుంది, అన్నిటితో టీ తయారు చేసి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఫారినర్స్ కూడా దీనికి బాగా ప్రభావితం అవుతారు. ఈ కాన్సెప్ట్తో మిస్ ఇండియా అని ఒక సినిమా తీశారనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.